సో ఫంక్షన్స్ లో క్వశ్చన్స్ కనుక అడిగితే థీరమ్స్ కాకుండా క్వశ్చన్స్ అడిగితే ఎలా చేయాలి? మనకు 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 7 మార్క్స్ కి 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీ. థీరమ్స్ కంటే క్వశ్చన్స్ చాలా ఈజీ. సో ఒకసారి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్స్ అడిగితే క్వశ్చన్స్ రాసే విధంగా, ఆన్సర్స్ ఇది థీరమ్స్ అడిగితే థీరమ్స్ అడిగే విధంగా రాసే విధంగా. సో రెండు బాగా చూసుకోండి. ఫస్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 6, -4. ఇది ఒక ఆర్డర్డ్ పేర్, ఇది ఆర్డర్డ్ పేర్, ఇది ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అలాగే G ఈజ్ ఈక్వల్ టు 4, -4, 6, 5, 8, 5. G లో కూడా ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. దెన్ ఫైండ్, ఇది ఫస్ట్ క్వశ్చన్, F ప్లస్ G. ఇది సెకండ్ క్వశ్చన్, F మైనస్ G. ఇది థర్డ్ క్వశ్చన్, 2F ప్లస్ 4G. ఫోర్త్ వన్, F ప్లస్ 4. ఫిఫ్త్ వన్, FG, F ఇంటూ G. సిక్స్త్ వన్, F బై G. సెవెంత్ వన్, mod F. ఎయిత్ వన్, రూట్ F. నైన్త్ వన్, F స్క్వేర్. 10th వన్, F క్యూబ్. సో మొత్తం 10 క్వశ్చన్స్. ఎగ్జామ్ లో మీకు ఏవైనా 6 లేదా ఏదైనా 7 అడుగుతారు. 7 మార్క్స్ కి 7 క్వశ్చన్స్, లేదా 10 అడిగినా కూడా చేసేయండి, చాలా ఈజీ. మామూలుగా అయితే 7 అడుగుతాడు, ఏవన్నా అడగచ్చు వీటిలో. ఈ 10 లో ఎనీ 7. సో ఫస్ట్ F రాసుకోండి, ఇచ్చిన F రాసుకోండి, ఇచ్చిన D రాసుకోండి. డొమైన్, F యొక్క డొమైన్ ఏమి? అన్నిట్లో ఫస్ట్ నంబర్స్ తీసి రాసుకోండి. 4, 5, 6. G యొక్క డొమైన్ ఏమి? 4, 6, 8. అర్థమవుతోందా? కామన్ డొమైన్ ఏముంది? కామన్ గా ఏముంది? 4, 6, 4, 6. G కి F కి కామన్ గా ఏముంది? 4, 6. డొమైన్ కామన్ గా ఉండేది. ఫస్ట్ క్వశ్చన్, నేను ఇదంతా రాయలేను సార్ అంటే వదిలేసేయండి. FG ఇచ్చిండేది రాసి ఫస్ట్ క్వశ్చన్ చెయ్యాలి. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. F ప్లస్ G ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది కదా, ఇక్కడ 4, 5 ఉంది కదా. సో 4 రాసుకోండి. కింద కూడా 4 ఉంది కదా. సో ఇక్కడ 4 అక్కడ 4 ఉంది, కామన్ గా వదిలేసి 5, -4. 5 - 4. ఎందుకు సార్ -4 అంటే యాడ్ అయితే ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. సో 4, -4. 5, -4. సెకండ్ ఎలిమెంట్ ఇది వదిలేసేయండి. ఎందుకంటే కింద ఎక్కడా 5 లేదు. స్టార్టింగ్ నంబర్ 5 ఉందా ఎక్కడైనా? లేదు, కాబట్టి వదిలేసేయండి ఇది. నెక్స్ట్ ఇది రాసుకోండి, 6 ఇక్కడ ఉంది. సో -4 + 5, -4 + 5. బాగా అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాను. ఎంత వస్తుంది అంటే 4, 5 - 4 ఎంత? 1 వస్తుంది. ఇక్కడ 6, -4 + 5 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో F ప్లస్ G అంటే ఎంత? 4, 1, 6, 1. నెక్స్ట్ F మైనస్ G చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. F మైనస్ G, F లో 4, 5 ఉంది కదా. కింద 4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో రాసుకో, 4, 5. కింద -4 ఉంది. మైనస్ చేసేటప్పుడు -4 ఏమవుతుంది? +4. కాబట్టి 5 + 4. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్, ఇది వదిలేసేయాలా. నెక్స్ట్ ఇది తీసుకోండి, 6 రాసుకొని -4 ప్లస్ కాదు మైనస్ రాయాలా. -4 - 5 రాయాలా. -4 - 5. అర్థమవుతోందా? సో ఫైనల్ గా ఆన్సర్ ఎంత? 4, 9. 6, -9. 6, -9. అర్థమైందా లేదా? నెక్స్ట్ సెకండ్ కాదు, థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ ఏం కనుక్కోవాలా? 2F కనుక్కోవాలా. 2F అంటే చెప్పండి. 2F, F ని 2 తో మల్టిప్లై చేయాలి. F లో ఏముంది? 4 అట్లే పెట్టుకొని 5 2 ఎంత? 10. నెక్స్ట్ 5 అట్లే పెట్టుకొని 6 2 ఎంత? 12. నెక్స్ట్ 6 అట్లే పెట్టుకొని -4 × 2 ఎంత? -8. నెక్స్ట్ 4G రాసుకోండి. G లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 4, -4. 4 అట్లే పెట్టుకొని -4 × 4 ఎంత? -16. 6 అట్లే పెట్టుకొని 5 4 ఎంత? 20.
నెక్స్ట్ 8 అట్లే పెట్టుకొని 5 4 జార్ ఎంత 20. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 2f ప్లస్ 4g. ఫస్ట్ ఏముంది ఇక్కడ 4, కింద ఏముంది 4, పైన 4, 10, కింద 4, -16. కాబట్టి 4 రాసి 10 - 16. రెండవది వదిలేయమని చెప్పాను ఎందుకంటే కింద 5 అనేది స్టార్టింగ్ నంబర్ లేదు. నెక్స్ట్ ఇది తీసుకో 6, -8 ప్లస్ 20, -8 ప్లస్ 20 ఎంత వస్తుందో చెక్ చేసుకోమ్మా. 4, 10 లో 16 పోతే ఎంత -6, ఇక్కడ ఎంత 16 కాదు సారీ 6. కాబట్టి 6, 20 లో 8 పోతే 12 ప్లస్ 12. సో 2f ప్లస్ 4g ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ ఉంది చూడు 4, -6 ఒకటి, 6, 12 ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి 4th క్వశ్చన్ ఏముంది అక్కడ f ప్లస్ 4 ఎలా చేస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నంబర్ 4 f ప్లస్ 4, f కి 4 యాడ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి. f ఇక్కడంతా ఉంది కదా, సెకండ్ ఎలిమెంట్ కి 4 అంటే 5 ఉంది, 5 కి 4 యాడ్ చేయాలి, 6 కి 4 యాడ్ చేయాలి, -4 కి 4 యాడ్ చేయాలి, -4 కి 4. ఇప్పుడు చెప్పండి 4, 5 ప్లస్ 4 ఎంత 9, 5, 6 ప్లస్ 4 ఎంత 10, 6, -4 ప్లస్ 4 అంటే ఎంత 0. సో f ప్లస్ 4 ఆన్సర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. 4, 9, 5, 10, 6, 0. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. f ఇంటూ g, f ని g తో మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి చూడండి. 5th క్వశ్చన్ f ఇంటూ g. ఫస్ట్ f లో ఫస్ట్ ఎలిమెంట్ రాసుకోండి 4 అని రాసి, ఇందులో 5 ఉంది, ఇందులో -4 ఉంది. 5 ఇంటూ -4 ఎంత -20. నెక్స్ట్ ఇది వదిలేసేయమని చెప్పాను ఎందుకు కింద 5 అనేది రాదు, ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఇది రెండు తీసుకోవాలా. తీసుకుంటే ఏమొస్తుంది 6 అలాగే ఉంటుంది. -4 ఇంటూ 5 ఎంత -20, 4 5 జార్ 20నే కదమ్మా. సో f ఇంటూ g ఆన్సర్ ఇది, f ఇంటూ g ఆన్సర్ ఇది. f బై g ఎన్నో క్వశ్చన్ 6th క్వశ్చన్. f ని g తో డివైడ్ చేయాలి. చూడండి ఇది తీసుకోవాలి 4 రాసి 5 ని -4 తో డివైడ్ చేయాలి. 5 బై -4, 5 బై -4, కానీ కింద మైనస్ రాసుకోకూడదు. ఎలా రాయాలి -5/4, నెక్స్ట్ ఇది తీసుకోకూడదు, తర్వాత ఇవి తీసుకో 6, -4/5, -4/, అయిపోయిందా f బై g అయిపోయిందా. నెక్స్ట్ mod f. క్వశ్చన్ నంబర్ 7 mod f అంటే చూసుకో, f కి mod తీసుకోవాలి అంటే సెకండ్ ఎలిమెంట్ కి mod 5, mod 6, mod -4. అర్థమవుతుందా చెప్పండి. 4 mod 5, 4, mod 5. నెక్స్ట్ 5, mod 6, సారీ ఇది బ్రాకెట్ ఇది. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 6, mod -4. mod 5 వాల్యూ ఎంత 5, mod 6 అంటే ఎంత 6. సో 5, 6 వస్తుంది. లాస్ట్ది mod -4 అంటే ఎంత 4 వస్తుంది. mod -4 అంటే 4 అయిపోతుంది కదమ్మా. mod 4 అంటే కూడా 4, mod -4 అంటే కూడా 4. అర్థమైందా. సో 7 క్వశ్చన్స్ అయితే చేసేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 8 ఏముంది అక్కడ √f. క్వశ్చన్ నంబర్ 8 చేస్తున్నాను, ఇది కొంచెం కష్టము, బాగా అబ్జర్వ్ చేయండి. √f 4 అట్లే రాసుకొని 5 కి రూట్ తీసుకో √5 అట్లే రాసుకొని 6 కి రూట్ తీసుకో √6. కానీ లాస్ట్ నంబర్ కి రూట్ తీసుకోకూడదు. √-4 నెగిటివ్ నంబర్ కి రూట్ తీసుకోకూడదు, మైనస్ కి, అందుకే లాస్ట్ నంబర్ వదిలేస్తున్నాము. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 9. ఏమి f స్క్వేర్. f కి స్క్వేర్ చేయాల, సెకండ్ నంబర్ కి స్క్వేర్ చేయాల. 5 స్క్వేర్ ఎంత 25,
6 స్క్వేర్ 36 -4 కి స్క్వేర్ చేస్తే -4 × -4 16 కాబట్టి రాసుకో 4, 25 5, 36 6, 16 అర్థమైందా? లాస్ట్ క్వశ్చన్ ఎఫ్ క్యూబ్ అంటే సెకండ్ నెంబర్ కి 5 క్యూబ్ అంటే 5 × 5 × 5 5 5 జా 25 25 5 జా 125 6 క్యూబ్ 6 6 జా 36 36 6 జా 216 216 216 -4 క్యూబ్ -4 కి క్యూబ్ చేస్తే ఎంత -4 × -4 × -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 జా 16 16 4 జా 64 16 4 జా ఎంత 64 సో ఆన్సర్ ఎంత సార్ అంటే ఎఫ్ క్యూబ్ రాస్తాను చూడండి ఫస్ట్ ఇది ఎంత 4 అట్లే ఉంటుంది 5 కి క్యూబ్ చేస్తే 125 5 అట్లే ఉంటుంది 6 క్యూబ్ ఎంత 216 26 కాదు 216 నెక్స్ట్ 6 అట్లే ఉంటుంది -4 కి క్యూబ్ చేస్తే -64 అర్థమైందా? సో ఈ ఒక్క క్వశ్చన్ బాగా నేర్చుకోండి రిమైనింగ్ 3 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఓకే.